హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను దేవుణ్ణి. మీకు ఇవాళ వర్షాకాలం మనము రసాలు చేసుకుంటుంటాం కదా, టమాటా రసం కానీ ఏదైనా. ఇది మిరియాల చారు అండి. మిరియాల చారు అనేది మనకి జలుబు అయినప్పుడు, దగ్గు, కోల్డ్ ఉంటుంది చిన్నపిల్లలకైనా పెద్దలకైనా సరే, ఇది రసం చేసుకొని ఒక వీక్లీ 3 times అన్నది తినాలండి. చాలా మంచిది. ఈ మందులు అవి టాబ్లెట్స్ వేసుకున్న బదులు ఇట్లా రసం చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈజీగా మీకు చూపిస్తాను. చింతపండు నానబెట్టుకోండి, కొంచెం కడిగి మంచిగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెము మెంతులు, కొంచెము జీలకర్ర, ఎల్లిపాయలు ఒక ఒక మొత్తం ఒక గడ్డ వేయండి, చిన్న గడ్డ ఎల్లిపాయలు, కొంచెం పసుపు, పోపుకి జీలకర్ర, ఆవాలు. ఈజీగా అండి, ఎలానో చూపిద్దాం ప్రాసెస్. ఇదిగోండి, మనము ఇది మిక్సీలో వేసుకోవద్దు. మిక్సీలో వేసుకోకుండా ఉట్టి మనం రోట్లో దంచుకోవాలి. ఇదిగోండి, మిరియాలన్నీ వేసుకొని దంచుకోండి. ఫస్ట్ ఇట్లా చేయి అడ్డం పెట్టండి, లేకపోతే అన్ని కింద పడతాయి. ఇట్లా మంచి దంచుకోవాలి. అన్నీ కచ్చపక్కనే ఉండాలి. దీనికి మిక్సీలో వేయద్దు. మిక్సీలో వేస్తే మళ్ళీ టేస్ట్ వేరే అయిపోతుంది. ఇదిగోండి, ఇట్లా కచ్చపక్క అయింది కదా. మనము ఈ మెంతులు, జీలకర్ర కూడా ఇందులో వేసుకొని దంచుకోండి. ఇది కూడా మంచిగా. ఈ మెంతులు, జీలకర్ర ఎందుకంటే అండి మంచి టేస్ట్ వస్తుంది. ఇక ఇట్లా చెయ్యి అడ్డం పెట్టి దంచండి, అంత లేకపోతే కింద పడిపోతుంది. ఇది రోట్లో దంచుకుంటేనే టేస్ట్ వస్తుంది. అది మిక్సీలో వేస్తే వేరే టేస్ట్ అవుతుంది. అది మిక్సీలో 1 నిమిషం పట్టదు, కానీ అది వేరే టేస్ట్. మనం కొంచెం మంచి రావాలంటే టేస్ట్ కొంచెం కష్టపడాలి. ఇప్పుడు దీంట్లోనే ఈ ఎల్లిపాయలు వేసుకోండి, పొట్టు తీసే అవసరం లేదు. అట్లనే వేసుకొని ఇవి కూడా అందులో కలిపి దంచండి మంచిగా. ఇట్లా చేయి పెట్టండి, అడ్డం చేయి పెడితే కింద పడదు, లేకపోతే అంత కింద పడుతూ ఉంటుంది. ఇట్లా మంచిగా అన్నీ కలిసిపోవాలి. చూడండి, ఇంత కచ్చపక్క అయితే చాలు, మరీ మెత్తగా నూరొద్దు, టేస్ట్ బాగుండదు. ఇదిగోండి, రసంకి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకోండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆయిల్ వేడైంది కదా, జీలకర్ర ఆవాలు వేసేసుకోండి. ఇది జీలకర్ర ఆవాలు వేసినాక కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇందాక మనం ఇది రుద్దుకున్నాం కదండి, దంచుకున్నాం కదా, ఇది కొంచెం వేసేయండి. ఇది మొత్తం వేయొద్దు, సగం వేసి సగం పెట్టుకోండి పక్కన, చెప్తా అదేం చేయాలో. దీంట్లోనే పసుపు కూడా వేసేసుకోండి. పసుపు వేసి ఇది కొంచెము ఈ మసాలా అనేది కొంచెం ఫ్రై కావాలా ఇదంతా. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయింది కదండి. ఇట్లా ఇప్పుడు దీంట్లో చింతపండు రసం పోసేసుకోండి. చింతపండు రసం మీకు ఇందులో పోసేసుకోండి. మళ్ళీ చూడండి, ఇట్లా బాగా మసులుతుంది, ఉడుకుతుంది కదా. సాల్ట్ వేసుకోండి, సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి. మీరు ఆప్షన్ ఏది, కొంచెం షుగర్ వేస్తున్నా, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం ఏంటంటే పులుపు పోవడానికి. ఒకళ్ళు బెల్లం వేసుకుంటే కూడా బెల్లం వేసుకోండి, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక ఈ మసాలా తీసి పెట్టినాం కదండి, కొంచెం అది ఇట్లా బాగా మరుగుతుంటుంది కదా, అప్పుడు మనం ఇది వేసేసేయండి. దీంతోనే టేస్ట్ బాగుంటుంది. ఇది వేసినాక ఇంకా కొంచెంసేపు దీని ఫ్లేవర్ అంతా వచ్చేసే వరకు మసలనివ్వండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇట్లా మరిగేటప్పుడు కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. చూడాలి చారు ఎంత బాగైందో. మిరియాల చారు చాలా టేస్ట్ ఉంటుందండి చారు ఇది. ఇప్పుడు వర్షాకాలము మంచిగా వేడి వేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది ఇది. అట్లా అంటే కొంచెం గొంతు ఏమన్నా ఇట్లా ఉన్నా కానీ కొంచెం ఇది రసం మనం గ్లాస్లో పోసుకొని కూడా తాగొచ్చు, అంత బాగా పనిచేస్తుంది, చాలా బాగుంటుందండి. ఇదిగోండి, మిరియాల చారు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసినాం. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి షిఫ్ట్. ఇప్పుడు చూడండి, మా బర్డ్స్ అరుస్తున్నాయి. నేను వీడియో తీసినప్పుడేమో అరవై, ఇప్పుడు చూడండి నేను తీస్తున్నాను కదా, అవి సౌండ్ చేస్తున్నాయి. వినిపిస్తుందా మీకు? పిచ్చిగా అంటే పిచ్చిగా అరుస్తుంటాయి చూడండి, అల్లరి అల్లరి చేస్తాయి. ఎవరైనా చూస్తే అసలు పిట్టలు అరుస్తున్నాయా అనేసి అనుకోరు, అట్లా అరుస్తాయి అవి. చూడండి, ఫైనల్లీ
మిరియాల చారు రెడీ అయిపోయింది. చాలా మంచిదండి సర్ది జలుబున. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చారు ఇట్లా కలుపుకొని అన్నంలో వేడివేడిగా చాలా బాగుంటుందండి. చెప్తున్నాను కదా, చాలా ఎక్కువ చారు పోసుకొని వేడి ఉందండి. బా సూపర్ ఉందండి. ఘాటుగా మీకు జలుబు సర్ది ఉంటే ఎట్టే పోతుంది. మీరు చారు బాగా పోసుకొని తాగండి, చాలా మంచిది. మెడిసిన్లో పనిచేస్తుంది. మిరియాల చారు అంటేనే చాలా టేస్ట్ ఉంటాయి. ఈ వర్షాకాలం చేసుకోండి. పిల్లలకు కూడా జలుబు దగ్గులు వస్తుంటాయి. పెద్దవాళ్ళకైనా సరే మంచి చారు చేసుకొని ఎక్కువ ఇట్లా చారు పోసుకొని చూడండి. ఇట్లా చారు పోసుకొని బాగా లాస్ట్కి తాగండి, బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే. బాయ్.